శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. పౌర్ణమి ధ్యానం, 7 రోజుల పౌర్ణమి ధ్యానం వృశ్చిక రాశిలో కార్తీక మాసంలో వృశ్చిక రాశి పౌర్ణమి ధ్యానం మొదటి రోజు కంప్లీట్ చేసుకున్నాం. జెంట్లీ కెప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఫేస్ ఫర్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆరు చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెడదాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు అర్పించుకుంటూ, కృతజ్ఞతలు అర్పించుకుంటూ వారి యొక్క అద్భుత జ్ఞానాన్ని ఈరోజు మనం స్వీకరిద్దాం. సో లెట్స్ గో టు ద టాపిక్. యోగ పరంపర అంటే అందులో కర్మయోగం, జ్ఞానయోగం అనేటువంటి అంశాలను చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు రాజయోగం అనగా ధ్యానయోగం. రాజయోగమే ధ్యానయోగమే రాజయోగం, కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్. కాబట్టి మనం దాని గురించి విస్తారంగా తెలుసుకుందాం పత్రిజీ గారి మాటల ద్వారా. సో లెట్స్ గో టు ద టాపిక్. అయితే ధ్యాన సాధన మొదలు పెట్టాలి అని ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, శ్రవణం చేశాము, మననం చేశాము, దాన్ని అభ్యాసం చేశాము. సాక్షాత్కారం అంటే నేరుగా కలవాలి, అలా కలవాలి, మాట్లాడాలి అని అన్నప్పుడు ధ్యానం చేయాలి. అలా ఎప్పుడైనా సరే ధ్యానం చేయొచ్చు. ధ్యానము ఏ సమయం లేదు, ఏ సమయంలోనైనా ధ్యాన సాధన చేయొచ్చు. సో ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు కనీస ధ్యాన సాధన చేయాలన్నారు. అలా మనం స్నానం చేయకపోతే శరీరం ఎంత కంపు కొడుతుందో, అలాగే ఆత్మ ధ్యానం చేయకపోతే అంత ఇబ్బందికరంగా ఉంటుందని. అయితే ధ్యానంలో ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్. మెడిటేషన్లో ఏమవుతుందయ్యా అంటే, మన మైండ్ కామ్ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే మన శ్వాసను గమనించామో, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, అలా గమనించినప్పుడు మనసు శూన్యమవుతుంది. శ్వాసను కుంభించకూడదు. అదే అయితే ధ్యాస పెడుతున్నప్పుడు మన మనసు నిర్మానుష్యం అవుతుంది శ్వాస మీద ధ్యాస పెడితే. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వెన్ మైండ్ ఈజ్ జీరో, చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు అపారమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ మన లోపల వస్తుంది. ఇప్పుడు మనకి ఆ శివుడు యొక్క ఎనర్జీ అంటే, ఆ శివుడు జటాజూటం నుంచి గంగా ప్రవహించినట్టుగా, ఆ గంగాదేవి శివుడి జటాజూటం నుంచి ప్రవహించినట్టుగా కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది ఆ బ్రహ్మరంధ్రం నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ కాస్మిక్ ఎనర్జీ షవర్ బాత్ అనేది జరుగుతుంది. దాన్నే మనము ధ్యానయోగం అన్నాం, లేదా రాజయోగం అన్నాం. అపారమైన విశ్వమయ ప్రాణ చైతన్యాన్ని, అంటే అన్లిమిటెడ్ అబండెన్స్ అండ్ అన్లిమిటెడ్ ఆ ప్రాణ చైతన్యము, ఆ ప్రాణ శక్తిని మన లోపలికి తీసుకుంటూ ఉండడమే ఈ ధ్యానయోగం. అప్పుడు ఏం జరుగుతుంది? దివ్యచక్షువు తెరుచుకుంటుంది. అది అక్కడున్న పాయింట్. ఈ దివ్యచక్షు లోకి మనం ప్రవేశించాలి అని అంటే, దాన్ని 3వ కన్ను థర్డ్ ఐ థర్డ్ ఐ పుస్తకంలో చెప్పారు. అలాగే యోగులందరూ కూడా దాన్ని ద్రష్ట అంటారు. 3వ కన్నుతో చూడటాన్ని సీయింగ్ అంటారు, సీర్ అంటారు. ద్రష్ట అంటే సీర్. ఈ ధ్యానయోగం యొక్క పరాకాష్ఠలో మనిషి యోగి అయిపోయిన తర్వాత మనిషి యోగి అంటే ధ్యాని, యోగి అయిపోయిన తర్వాత యోగి ఋషి అయిపోతాడు. యోగి ఋషి అయిపోయినప్పుడు
ధ్యానం యొక్క పరాకాష్ఠ. ప్రతి మనిషి కూడా ఋషి కావాలి. ఋషిగా కాకపోతే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం. జీసస్ క్రైస్ట్ మళ్ళీ అంటే మహర్షి అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు. సరే, మనం వారి కొంగు పట్టుకు తిరుగుతూ వేలాడాల్సిన అవసరం లేదు. వాళ్ళలాగా కూడా మనం తయారు కావాలి. తయారు కావాలంటే మనం కూడా యోగులం కావాలి. తస్మాత్ యోగి భవ అన్నమాట. మనం కూడా ఋషులు కావాలి. సో మన పిరమిడ్ మాస్టర్లందరూ ఋషులే అంటారు పత్రిజీ. వాళ్ళు ఎన్నో గంటలు 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 ధ్యానం చేసి తమ మూడో కన్నును ప్రతిష్ఠించుకున్నవారే, మూడో కన్నుని తెరిపించుకున్నవారే. మరొక యోగి వచ్చి, మరొక ఋషి వచ్చి మన మూడో కన్ను తెరవడు. ఇట్స్ ఆల్రెడీ దేర్. అంటే అది ఎన్నో జన్మ నుంచి మన కోసం ఎదురు చూస్తూ ఉంది. శివుడు పార్వతి మాధవి చెప్తుంటాడు. ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమంగా చేరి ఆ భ్రూమధ్యంలో చేరుతాయి. ఆ చేరినప్పుడే ఆ మూడో కన్ను తెరుచుకుంటుంది. ఎవరో వచ్చి తెరవరు. మనమే సాధన చేయాలి, మనమే కష్టపడాలి. కష్టపడాలంటే ఇప్పుడు సపోజ్ డబ్బు సంపాదించుకోవడం ఎలానో, కష్టపడి డబ్బు సంపాదించడం ఎలానో, అలాగే దివ్య సౌఖ్యం సంపాదించుకోవాలి. ఆ వ్యవసాయం చేయాలి, ఆ సాధన చేయాలి, ఆ ఆధ్యాత్మిక సాధన చేయాలి. గంటలు గంటలు ధ్యానం చేస్తే దివ్య చక్షు సంపాదించుకుంటాం. గంటలు గంటలు వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది. గంటలు గంటల సంగీత సాధన చేస్తే సంగీతం వస్తుంది. అంటే సంగీత సాధన చేస్తే త్యాగరాజులం అవుతాము, భీమ్సేన్ జోషిలా అవుతాము, బిస్మిల్లా ఖాన్లా అవుతాము. గంటలు గంటలు సంగీత సాధన వలన. అలాగే గంటలు గంటలు ధ్యానం చేసి ఋషి అవుతాము. మూడో కన్ను తెరుచుకుంటాం. మూడో కన్ను తెరుచుకున్నప్పుడు మన ధ్యాన యుగం పూర్తయింది. ఈ ధ్యాన యుగం పూర్తయిన తర్వాత మళ్ళీ జ్ఞానయుగం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ధ్యాన యుగం పూర్తయిన తర్వాత మళ్ళీ జ్ఞానయుగం స్టార్ట్ అవుతుంది. మరి కర్మయోగం మొదటి భాగము, జ్ఞానయోగం మొదటి భాగం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచే మనం ధ్యానయోగంలోకి వచ్చాం, రాజయోగంలోకి వచ్చాం. ఈ ధ్యానయోగం పేరేమన్నాము? రాజయుగము అన్నాం. అంటే రాజయోగం అంటే మళ్ళీ 4 అంశాలు ఉన్నాయి. కర్మయోగం మొదటి భాగంలో 4 అంశాలు ఎలా ఉన్నాయో, జ్ఞానయోగం మొదటి భాగంలో 4 అంశాలు ఎలా ఉన్నాయో, ఈ యొక్క రాజయోగంలో కూడా 4 అంశాలు ఉన్నాయి. అది ఏంటి అంటే స్టేజ్ ఏ, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు జనరల్గా ఆయన మనకు తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండాలి. దీన్ని సుఖమయ ప్రాణాయామము అని కూడా అనొచ్చు. అలాగే కుంభకం చేయం మధ్యలో. పూరకము రేచకము, పూరక రేచకాత్మకమైన, కేవలం ఓన్లీ పూరక రేచకాత్మకమైన సుఖమయమైన ప్రాణాయామము అంట. మనకి ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. ఎనీవే కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కంఫర్ట్గా ఉండాలి, సుఖంగా ఉండాలి. కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకి జారిగలబడి కూర్చోవచ్చు, కావాలంటే కాళ్ళు చాపుకోవచ్చు. మొత్తం మీద కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఏ మంత్రం చెప్పకూడదు, మనసులో ఏ దేవుని రూపం ఊహించకూడదు. ఆ రాముడి రూపమా, బుద్ధుడి రూపమా పెట్టుకోకూడదు. రామనామం ఉచ్చరించకూడదు, ఏ మంత్రం ఉచ్చరించకూడదు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఇది స్టేజ్ రాజయోగంలో. దీన్ని ధ్యానయోగం అన్నాం. ఇది స్టేజ్ ఏ. స్టేజ్ బి ఏంటి? మనసు ఏమవుతుంది? ఆలోచన రహిత స్థితికి చేరుకోవాలి. అంటే వెన్ యూ సిట్ ఇన్ స్టేజ్ ఏ, మన స్టేజ్ ఏలో ఏం చెప్పుకున్నాను, వెన్ యూ సిట్ లైక్
వాట్ వి సెడ్ ఇన్ స్టేజ్ 1 ఏ స్టేజ్ ఏలో ఏం చెప్పుకున్నామో ఆ విధంగా కూర్చుంటే అది అలవాటు అయిపోతూ కొన్ని రోజులకి మైండ్ ఖాళీ అయిపోతుంది. కళ్ళు 2 మూసుకోగానే శ్వాస మీద ధ్యాస పెట్టగానే మైండ్ బికమ్స్ ఎంప్టీ. అంటే అభ్యాసం చేయగా వెంటనే అలా కళ్ళు మూసుకోగానే మైండ్ బ్లాంక్ అవ్వదు. కాకపోతే నువ్వు అక్కడ చేయగా సాధన చేయగా కళ్ళు మూసుకోగానే మైండ్ జీరో అయిపోయే స్టేట్‌లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద స్టేజ్ బి స్టేజ్‌కి వచ్చేసినట్టు. ఏ నుంచి బి స్టేజ్‌కి వచ్చినట్టు. అగైన్ యూ హ్యావ్ టు రీస్టార్ట్. మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. తప్పదు. నాకంతా వచ్చు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎంత వచ్చినా ఈ ప్రాపంచికంలో మనం ఉండి తీరాల్సిందే, నాటకం వేయాల్సిందే కాబట్టి దుమ్ము ధూళి పడుతూనే ఉంటుంది. అగైన్ యూ హ్యావ్ టు రీస్టార్ట్. మళ్ళీ చేస్తూనే ఉండాలి సాధన. శివుడు ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటాడు. నాకు సాధన అయిపోయిందని గమ్మున ఇంకా ఏం చేయటం లేదు ఆయన. కళ్ళు మూసుకునే ఉంటాడు. అవసరమైన పని అవసరమైనప్పుడు వెళ్తారు, అది వేరే స్టోరీ. కానీ కళ్ళు మూసుకోగానే శ్వాస మీద ధ్యాస పెట్టగానే మైండ్ షుడ్ బి జీరో. మైండ్ షుడ్ బి ఎంప్టీ. చిత్త వృత్తి నిరోధం అయిపోవాలి. యోగ అంటే వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ మైండ్ షుడ్ బికమ్ ఎంప్టీ. ఎప్పుడైతే మనం 2 కళ్ళు మూసుకున్నామో శ్వాస మీద ధ్యాస పెట్టినాము, 2 కళ్ళు మూసుకోగానే ఇమీడియట్‌గా మైండ్ బ్లాంక్ అయిపోవాలి, జీరో అయిపోవాలి. ఆ స్థితికి చేరుకోవడం. అయితే ఇంక తర్వాత స్టేజ్ ఏంటంటే నాడీ మండలం శుద్ధి అంట. అయితే మనం కొన్ని రోజుల పాటు స్టేజ్ బిలో ఉండాలి. మైండ్ శూన్యం చేసుకోవాలి. అపారమైన ప్రాణశక్తి రావడం అవేర్‌గా గమనిస్తూ ఉండాలి. ఎంత అవేర్‌గానే ఉండాలి. అంటే మనకు ఆ ప్రాణశక్తి ఆవాహన అంటే మనం జీరో అయితే చాలు. కుండ ఓపెన్ అయిపోయింది. వికసిత మానసం అయిపోయింది. మనసు శూన్యం అయిపోయింది. మనసు శూన్యమైపోతే, జీరో అయిపోతే ఏం జరుగుతుంది? అపారమైన శివశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అక్కడ అలా ప్రవేశించినప్పుడు జరిగేటువంటి విషయాలు గమనించాలి. రకరకాలుగా ఉంటుంది. నాడీ మండలం అంతా శుద్ధి అవుతున్నట్టుంది. మనకు అనుభవాలు వస్తుంటాయి. రకరకాలుగా ఉంటాయి. లోపల నుండి వేడి వస్తుంది. చలి కూడా చలి పుడుతుంది. వీటన్నింటికి నాడీ మండల శుద్ధి అంటారు. ఆ యొక్క ఎథరిక్ బాడీలో ఈ నాడీ మండలం ఉంటుంది. ఆ ఎథరిక్ బాడీలో ఉన్నటువంటి ఆ నాడీ మండలం ప్రాణశక్తి ఆవాహన అలా జరిగింది. కాస్మిక్ ఎనర్జీ లోపల ఇంటేక్ అయ్యి లోపలికి వచ్చింది. సో ఇక్కడ స్టేజ్ ఏలో శ్వాస మీద ధ్యాస కొన్ని రోజులు గడపాలి. కంటిన్యూ గంటలు సాధన స్టేజ్ ఏలో. స్టేజ్ బిలో మైండ్ ఎంప్టీనెస్లో ఆలోచనారహిత స్థితిలో కొన్ని రోజుల పాటు గడపాలి. అది అక్కడ ఉన్న విషయం. అలా అనగానే ఇలా అవడం అనేది కాదు. స్టేజ్ సిలో అపారమైన ప్రాణశక్తి లోపలికి వస్తున్నప్పుడు చాలా నొప్పులు వస్తాయి, బాధలు ఇవి అన్నీ ఉంటాయి. అంటే పితామహ పత్రిజీ మనకు ఏం చెప్తారంటే డెలివరీ పెయిన్స్‌తో పోలుస్తారు. అంటే డెలివరీ పెయిన్ అంటే కాన్పు జరిగేటప్పుడు బిడ్డలు బయటకు వచ్చేటప్పుడు శిశువు బయటికి రావడానికి డెలివరీ నొప్పులు అనేవి. డెలివరీ నొప్పి అంటే ఏంటి? బిడ్డ బయటకు వస్తాడు. పిల్లలు కావాలి కదా మనకు. పిల్లలు కావాలి అన్నప్పుడు నొప్పులు వస్తాయి కదా. నొప్పులు రావడం అంటే శుభసూచిక. డెలివరీ టైం అయింది, బిడ్డ బయటకు రాబోతున్నాడు అని. అలాగే మెడిటేషన్‌లో నొప్పులు వస్తాయి. మెడిటేషన్‌లో నొప్పులు రాగానే వాటిని ఒక శుభసూచికగా భావించాలి. అలా శుభసూచికగా భావించడం అంటే అప్పుడేం జరుగుతుంది? గొంగళి పురుగు జీవితం నుంచి సీతాకొక చిలుకగా మారిపోతున్నాము. గొంగళి పురుగు జీవితం నుంచి సీతాకొక చిలుకగా మారిపోతుంది. నొప్పులొస్తే ధ్యానం ఆపేస్తే ఎంతవరకు అయ్యంటే నొప్పుల వరకు ధ్యానం. నొప్పి రాగానే ఆపేయండి. ఆపేస్తే స్టక్ అవుతాం. నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళలేం. బాధలను భరిస్తూ ఉంటే నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తాం.
శిశువు ఆ బిడ్డ జన్మ తీసుకున్నట్టుగా మన మూడో కన్ను అనే బిడ్డను మనం పొందుతాం. సో మూడో కన్ను మనకి ఆ యొక్క నుదిటి భాగంలో అక్కడ కరెక్ట్గా ఉదయిస్తుంది. అక్కడి నుంచి ఏం జరుగుతుంది, అనేక రకరకాల ప్రదేశాలు చిత్రాలు చూడడం మొదలెడతాం. అక్కడితో అవ్వదు. అక్కడితో అయిపోయిందంటే మళ్ళీ అక్కడ ఇరుక్కుంటాం. కోణలు కోనలు లోయలు చూడటం మొదలెడతాం. ఇది జస్ట్ బిగినింగ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ జర్నీ. చూసాంగా అలా కూర్చోగా రకరకాల చెట్లు, కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు, ప్రకృతి అద్భుతమైన దృశ్యాలు, ఎప్పుడు చూడని సూక్ష్మ ప్రకృతి మనకి మన పాలభాగాన్ని కనపడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. కళ్ళు మూసుకున్నావు, గంటలు సాధన చేశావు, మనసు శూన్య స్థితికి వచ్చావు, పెయిన్స్ వచ్చినాయి, అన్నీ అనుభవించావు, ఆ మూడో కళ్ళలో దృశ్యాలు కనబడినాయి. అక్కడితో యు ఆర్ నాట్ ఎట్ ఎన్లైటెడ్. అక్కడితో నువ్వు నాట్ ఎట్ ఎన్లైటెడ్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ ఇక్కడ అన్ని కనపడుతుంది, బాగుంది. ఇక్కడ ఏమన్నాడు జీసస్ క్రైస్తు, అన్లెస్ thine two eyes become one you cannot enter the kingdom of God. అంటే ఈ రెండు కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అంటే మూడో కన్ను తీసుకో అని దాని అర్థం. ఆ దివ్య చక్షు అని మీనింగ్. సరే, సఫలీకృతమైంది. ఇక్కడ స్టేజ్ ఏ, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు స్టేజ్ ఏ. స్టేజ్ బిలో మనసు శూన్యమైపోయింది. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే స్టేజ్ ఏ. స్టేజ్ బి మానుష్యం అయిపోయింది. స్టేజ్ సి ఏమైంది, నాడీ మండల శుద్ధి జరిగింది, ప్రాణశక్తి వచ్చింది. స్టేజ్ డిలో ఏమైంది, దివ్యచక్షు ఓపెన్ అయింది. దివ్యచక్షు అయితే కృష్ణుడికి, అంటే కృష్ణుడు సంజయుడికి ఇచ్చి అక్కడి నుంచి మహాభారత యుద్ధాన్ని చూడమని చెప్పాడు. ఈ పాయింట్ ఇక్కడ కీ పాయింట్ వస్తుంది. మనం ఇందాక పూర్వమే మనం ఒక పాయింట్ ఏం చెప్పుకున్నామంటే ఎవరు ఇవ్వలేరు అని. ఆ దివ్యచక్షువు ఎవరు ఇవ్వలేరు, ఎవరికి వారికే ఉంది. అయితే ఆ టెక్నిక్ చెప్పాడు ఆయన, కృష్ణుడు సంజయుడికి టెక్నిక్ చెప్పాడు. ఆ టెక్నిక్ అక్కడ ఆ దివ్యచక్షు యొక్క ఆవిర్భావం అంటే ఆ దివ్యచక్షుడు అయితే కృష్ణుడు సంజయుడికి ఇచ్చారు అనేది కాదు, ఆ టెక్నిక్ చెప్పారు. చెప్పాడు చూడు నాయన ఇలా ఉంటుంది. ధృతరాష్ట్రునికి ఆ రన్నింగ్ కామెంటరీ ఆ థర్డ్ ఐ ద్వారా ఏం జరుగుతుంది, ఆ కురుక్షేత్ర సంగ్రామం యుద్ధంలో ఏం జరుగుతుంది అనే పాయింట్ని అక్కడ విస్తారంగా చెప్పుకుంటూ వచ్చి దీన్ని నోస్ట్రాడామస్ అనేటువంటి ఆయన ఎన్నో వందల సంవత్సరాల క్రితం, శతాబ్దాల క్రితం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే పాయింట్ మీద చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏ దివ్య చక్షు ద్వారా వాల్మీకి రాముడు పుట్టక ముందే రామాయణం అంతా చూసి తాను రాశాడు. అంటే రాముడు పుట్టక మునిపే రామాయణం రచించబడింది. ఏ దివ్య చక్షు ద్వారా వాల్మీకి రాముడు పుట్టక ముందే రామాయణం అంతా చూసి తాను రాశాడు, ఆ దివ్య చక్షు అనమాట. ఏ దివ్య చక్షు ద్వారా అయితే గౌతమ బుద్ధుడు తన జన్మలన్నీ తాను చూసుకున్నా అని చెప్పాడు. అంటే ఆ గత జన్మలు బుద్ధుడైన తర్వాత 399 జన్మలు పూర్వపు జన్మలన్నీ చెప్పాడు, జాతక కథలు అనే పేరుతో. ఇవన్నీ మనకు అవగాహనకి వస్తాయి అనే పాయింట్. అంటే ఇక్కడ ఈ పాయింట్ గౌతమ బుద్ధుడు యొక్క జీవితం కావచ్చు, లేదా నోస్ట్రాడామస్ ఆయన చూసి ద్రష్టగా చెప్పాడు అని కావచ్చు, లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పాడని కావచ్చు. ఏదేమైనా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ అన్న కీ పాయింట్ని మనం మర్చిపోకూడదు. వాట్స్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్? ఈ జీవితం ఏ విధంగా పరిణామక్రమం చెందింది? కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాన్ అహం వేత్త సర్వాణి తత్వం వేత్త పరంతః. తన అహం వేద సర్వాణి తత్వం వేత్త పరంతః.
అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తా, నా జన్మలని నాకు తెలుసు, నీకు తెలియదు. ఇతను ఎలా చూసుకున్నాడు, అతను ఎందుకు చూసుకోలేకపోయాడు? సో కాల్డ్ దివ్య చక్షువు అతడి ద్వారా గౌతమ బుద్ధుడు గాని, కృష్ణుడు గాని ఎవరైనా కానీ ధ్యానం చేస్తే దివ్య చక్షు సంపాదించుకుంటారు. సో ఎనీబడి కెన్ గెట్ ఇట్. అయితే ఇక్కడ మనం సాధారణంగా మనం కావాలన్నప్పుడు మనకి ఈ యొక్క అసాధారణమైన విషయం అనేది వచ్చినప్పుడు మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ ఏం జరిగింది? ఎనీబడి కెన్ డూ ఇట్. ఎవరైనా సాధ్యమే. ఎందుకు? ఇన్‌బిల్ట్ ఉంది కాబట్టి లోపల. ఫిజికల్‌గా కాదు. ఫిజికల్ ఐ కాదు అది. సో, ఈ యొక్క దీనికి ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఉంది కాబట్టి దీనికి నువ్వు ఏంటి అలాంటివేమీ లేదు. ఎవరైనా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే వాళ్ళు ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళైనా దానికి దీంతో సంబంధం లేదు అనే కీ పాయింట్ అక్కడ చెప్పారు. రావణాసురుడు ధ్యానం చేశాడు. దివ్య చక్షువు. దాని ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ లేదు. ఇక్కడ ధ్యానానికి గతంతో సంబంధం లేదు. ధ్యానం అంటేనే వర్తమానం. మెడిటేషన్ అంటేనే వర్తమానం. వర్తమానంలో నువ్వేం చేసుకుంటే తత్ఫలితం అనుభవిస్తావు. నీకడ ఇంకా గతం నువ్వు పాపమా, గైపమా ఏమి లేదు. ఇక్కడ జ్ఞాన మార్గంలోకి వస్తావు. అపచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవైనేవ వృజినం సంతర్ష్యసి. ఇక్కడ పాపం అనే పాయింట్‌లో కీ పాయింట్ ఏంటంటే యు ఆర్ మిస్ ద టార్గెట్ అని అంతే. నువ్వు చేయవలసిన పని చేయకుండా వేరే పిచ్చి పనులు చేస్తే యు ఆర్ మిస్ ద టార్గెట్. నీకు నువ్వు నరకంలో పెట్టుకున్నట్టు. స్వర్గము, నరకము అనే పాయింట్లు ఏమంటే అక్కడ ఏదో ఉన్నాయి అనేటువంటి కథల రూపంలో మనం ఎలా ఊహించుకుంటే అలా కనపడుతుంది. కాకపోతే ఎక్కడ మనం స్ట్రక్ అవ్వకూడదు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ ఉండాలి. దట్ ఈస్ ద కీ పాయింట్. అయితే విచిత్రం ఇక్కడ కీ పాయింట్ సార్ ఏం చెప్తున్నారు? ధ్యానానికి గతంతో సంబంధం లేదు. గతే శోకే నా కర్తవ్యః భవిష్యం నైవ చింతయేత్ వర్తమాన కాలేన వర్తయంతి. ధ్యానం ఎప్పుడు జరుగుతుంది? శ్వాస ఎప్పుడు జరుగుతుంది? వర్తమానంలో జరుగుతుంది. శ్వాస అనే గురువు నిన్ను వర్తమానంలోనే ఉంచాడు. వర్తమాన స్థితిలోనే అన్నీ విదితమవుతాయి. భూతము అర్థమవుతుంది, భవిష్యత్తు అర్థమవుతుంది. భూతకాలం అర్థమవుతుంది, భవిష్యత్తు అర్థమవుతుంది. భూతాన్ని చూడొచ్చు, భవిష్యత్తుని చూడొచ్చు. భూతం అంటే భూతకాలం జరిగిపోయిన దాన్ని చూడొచ్చు, జరగబోయేదాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే వర్తమానంలో ఇలా చూడొస్తావు. నువ్వు పూర్వం అంతకుముందు చేసిన ఫలితాలే అనే నువ్వు గతం ఏర్పడింది. ఇప్పుడు నువ్వు చేసుకున్న ఫలితమే భవిష్యత్తు ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావో అది భవిష్యత్తుగా మారుతుంది. భవిష్యత్తు నీ చేతిలోనే ఉంటుంది. అప్పటికప్పుడే సృష్టించుకోవచ్చు. ఎలా కావాలంటే అలా సృష్టించుకోవచ్చు. ఇవన్నీ జ్ఞానయోగంలో పరాకాష్ఠ కింద వెళ్ళిపోతుంది. అంటే ఈ యొక్క మెడిటేషన్ ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసింది అంతా అయిపోయింది అనే దానికి లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం. ఈ యొక్క అభ్యాసంలో మరి 4 స్టేజ్‌లు ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే మరి ఈ అభ్యాసం చేసిన తర్వాత జ్ఞానయోగం 2లోకి మనం రేపటికి ప్రవేశిద్దాం. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో అద్భుతమైన ఆ యొక్క జ్ఞానయుగంలో ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు ధ్యానం గంటలు సాధన చేయడం అనే పాయింట్ మీదనే మనము 2 అవర్స్ ఈరోజు మెడిటేషన్ చేసాం. 2 అవర్స్ మెడిటేషన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.